పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదండి. కానీ ఆ చనిపోయిన విధానమే కొద్దిగా కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. హృదయ విదారకంగా ఉంటుందండి ఇది. కేరళలో వయనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రకృతి బీభత్సం అనొచ్చు, లేదంటే ప్రకృతి ప్రకోపించిందా? అసలు ఏం జరిగింది? అంతమంది చనిపోవడానికి వందలాది మంది చనిపోయారు. అసలు ఏం జరిగింది? అలా జరగడానికి ముఖ్య కారణాలంటే పర్యావరణ పరిరక్షకులు కానీ, పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ చెప్పేది ఏమిటంటే, అక్కడ పర్యావరణ పరిరక్షణ జరగలేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రకృతి ప్రకోపించింది, కోపం వచ్చింది అని చెప్పేసి ఈ యొక్క బీభత్సానికి, ఇంత వర్షం రావడానికి, ఒక క్లౌడ్ బరస్ట్ అవ్వడానికి, అంత పెద్ద వర్షం రావడంతో మనం ఆ దృశ్యాలన్నీ చూసినట్లయితే చూస్తుండగానే ఇళ్ళు మునిగిపోయినాయి. అలాగే మొత్తం ఆ కొండ రాళ్ళన్నీ కూడా జారుకుంటూ వచ్చేస్తే వందలాది మంది చనిపోయారండి. ఇది చాలామంది గాయపడ్డారు. అయితే ఎందువల్ల జరిగింది? ముఖ్యంగా పర్యావరణను పరిరక్షించట్లేదండి. ఎందువల్ల పర్యావరణం పరిరక్షించట్లేదు? జనాభా పెరుగుదల ఎక్కువైంది. జనాభా పెరుగుదల ఎక్కువైతే అందరూ కూడా నివాస స్థలం కావాలి కాబట్టి అడవులను కట్ చేయడం, అడవుల్ని కట్ చేసేసి ఒక నివాసయోగ్యంగాను, లేదంటే పంటలు పండించే దానిగా చేయడం వలన ఇది సంభవించి ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారండి. ఇది ఇక్కడ కేరళలోనే ఎందుకు జరిగిందంటే, ప్రకృతి ఇక్కడ కేరళలో ఇక్కడ ఏంటంటే ఎకో టూరిజం అనేది ఒక డెవలప్ చేశారన్నమాట. ఎకో టూరిజం వలన ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయండి. ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఉండటం వలన ఇవి చాలా అందంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఎకో టూరిజం డెవలప్ చేయడానికి ఏం చేశారు? చాలా మట్టుకు ఈ అడవులను నరికేశారండి. అడవులను నరికేసి అవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్, హోటల్స్, అది రెస్టారెంట్స్ ఇవన్నీ పెట్టడం వలన అవన్నీ కూడా పర్యావరణం కొద్దిగా దెబ్బతింది. అందువల్లనే ఇంత విపత్తు జరిగిందని ముఖ్యంగా అందరూ చెప్తున్నారు. ఇది అయితే దీనికి తగిన చర్యలు మనం ఏం చేయగలం అంటే, ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతికి ఎటువంటి పరిస్థితులను చాలా మట్టుకు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ భూగర్భంలో ఉన్నటువంటి ఆయిల్స్ని తీసేస్తున్నారు అండి, లేకపోతే గ్యాస్ నిల్వలను తీసేస్తున్నారు. అంటే మొత్తానికి ప్రకృతి అంటే ఈ పర్యావరణాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇదే మెయిన్ కారణం. దీనికి మొక్కలు ఎక్కువ నాటాలి, లేదంటే ఆ అడవుల్ని ఎక్కువగా పెంచాలి. ఉన్న అడవుల్ని కట్ చేయకుండా ఇప్పటికైనా ఆపాలన్నమాట. ఇది అటు ప్రభుత్వాలు కానీ కొన్ని సంస్థలు ముందుకు వచ్చి, అంటే లయన్స్ క్లబ్ వాళ్ళు వీటి వల్ల ముందుకు వచ్చి ఇవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళల్లో ఒక విషయ పరిజ్ఞానం తీసుకురావాలండి. ఈ విపత్తులన్నిటికీ కారణం ఎవరు, ఏం జరుగుతుంది, అడవులను నాశనం చేయడం వలన ఏమవుతుంది, పర్యావరణానికి ఇబ్బంది పెట్టినట్లయితే ఏం జరుగుతుందనేది ఇదే కారణం అని చెప్పి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలండి. ఇటువంటి సంఘటనలు సుమారుగా మొత్తం మన దేశంలో 3000కి పైగా సంఘటనలు జరిగితే, ప్రత్యేకంగా కేరళలోనే 2000 సంఘటనలు జరిగినాయండి. అంటే కొండ నుంచి రాళ్ళు దొరలటం, ప్రజలు చనిపోవటం ఇలా జరిగింది. సుమారుగా వేల కొలది ఇన్సిడెంట్ జరిగినాయి మన ఇండియాలో. కానీ కేరళలో ఎందుకు జరిగింది? ఎంత ఈకో టూరిజం అన్నా, ఎంత డబ్బులు కావాలన్నా కూడా పర్యావరణానికి హాని లేకుండా చేసినట్లయితే చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఈ వీడియోలు చూసినట్లయితే మనకి చాలా భయం వేసేస్తుంది. ఏంటి మన అందరం కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రాబోయే తరాల వారు వాళ్ళందరూ కూడా వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి. పాఠ్యాంశాల్లో ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ గురించి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పర్యావరణాన్ని, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎలాగా, ఇవన్నీ కూడా ఆలోచించాలండి. ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఉన్నారు. టైగర్ని కాపాడినట్లయితే అడవులు అని సంరక్షించడాన్ని కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు నాతో చెప్పారన్నమాట. టైగర్ ఉన్నంత వరకు కూడా ఫారెస్ట్ చాలా ప్రొటెక్షన్గా ఉంటుందటండి. అది ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నారు అనమాట. నేను ఎందుకని అడిగితే ఆయన క్లియర్గా చెప్పారన్నమాట. అది ఎప్పుడైతే ఈ టైగర్స్ ఉన్నాయో వాటికి కావాల్సిన ఆహారం ఉంటుంది, దాని మీద డిపెండ్ అయిన ఇంకొన్ని యానిమల్స్ ఉంటాయి. దానివల్ల మొత్తానికి ఈ అడవులన్నీ కూడా ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పేసి ఆ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమైనా ప్రజలందరూ కూడా అవేర్నెస్ రావాలండి. ఇది పర్యావరణం ఒకటే కాదు, నీట్నెస్ కానీ, ఎవరి ఇల్లు వాళ్ళు చక్కగా నీట్గా ఉంచుకోవడం, సాధ్యంత వరకు అంటే వాడిన వస్తువుల్ని, ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకపోవటం, పర్యావరణానికి ఇబ్బంది లేని వస్తువులు వాడటం అందరూ కూడా అలవాటు చేసుకున్నట్లయితే డెఫినెట్గా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం మనం. ఇది అందరూ కూడా గ్రహించాలి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.